చిత్తూరు జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైసీపీకి చెందిన మేయర్, డిప్యూటీ మేయర్ సహా 20 మంది కార్పొరేటర్లు శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సమక్షంలో వారు పార్టీలో చేరడంతో మున్సిపల్ కార్పొరేషన్పై తెలుగుదేశం పట్టు సాధించినట్లయింది. ఇప్పటి వరకు కార్పొరేషన్లో వైసీపీ 47, తెలుగుదేశం 3 సీట్లు ఉండేవి. గతంలో ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు జనసేనలో చేరినప్పుడు 5 మంది కార్పొరేటర్లను జనసేనలో చేరారు. తాజాగా వైసీపీకి చెందిన 15 మంది తెలుగుదేశంలో చేరడంతో రాజకీయం మలుపు తిరిగింది. తాజా పరిణామాల నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఆధిపత్యం సాధించింది. ఈరోజు వీళ్ళందరూ కూడా పార్టీలో చేరడం జరిగింది. సో వారందరికీ కూడా మా నాయకులు, మా నాయకత్వం తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కలిసి ముందుకు పోదామనే ఒక మంచి సిద్ధాంతంతో మేమందరం కలిసిమెలిసి పనిచేసే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి మా నాయకత్వంలో కావచ్చు, మేయర్ గారు కావచ్చు, డిప్యూటీ మేయర్ గారు కావచ్చు, మా పార్టీలో అనేక నాయకత్వం చాలామంది మాతో కార్పొరేటర్లందరూ కూడా తెలుగుదేశం అభివృద్ధి తెలుసుకొని గత 5 సంవత్సరాలుగా ఉన్న అభివృద్ధి కూడా కాలేని సమయంలో ఈరోజు అందరూ తెలుసుకొని తెలుగుదేశం అభివృద్ధి కోసం కలిసి మన జగన్మోహన్ గారికి కూడా కలిసి అభివృద్ధి చేసుకోవాలనేసి మన చిత్తూరు కార్పొరేషన్ కానీ దాన్ని ముందడుగు వేయాలనేసి కూడా అందరూ కలిసి వెంటనే పనిచేయాలనేసి ఈరోజు కార్పొరేషన్ చేరడమైనది మన చంద్రబాబు ఆదేశం మేరకు ఈరోజు మన ఎమ్మెల్యే గారి ఆదేశంలో అందరూ కలిసినట్టుగా ధన్యవాదాలు. సింబల్ అందరూ సింబల్ చూపించండి. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గురజాల సార్కి నాయక హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మన గురజాల సార్ మాట్లాడేటప్పుడు నాతో నేను అభివృద్ధికి మన టౌన్ అంతా అభివృద్ధి చేయాలని ఆయన ఉద్దేశంగా ఉంది కాబట్టి మేమందరూ సార్తో కలిసి మేము కూడా అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మన గురజాల జగన్మోహన్ గారు మంచి మాస్టర్ ప్లాన్ పెట్టుకున్నారు చిత్తూరుని డెవలప్ చేయాలని. అతని దృష్టి అంతా నేను 25 ఏళ్ళ ముందు చూసిన చిత్తూరు లాగానే ఉంది రాజేష్. ఇది దీన్ని ఏదో విధంగా ఖచ్చితంగా డెవలప్ చేయాలి. చుట్టుపక్కల ఉన్న వేలూరు, తిరుపతి ఎంతో అభివృద్ధి చెందింది, మన చిత్తూరు చాలా వెనుకబడి ఉందని చాలా బాధపడుతూ చిత్తూరుని అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్న మన ఎమ్మెల్యే గారి ఆశ నెరవేర్చాలనే కాన్సెప్ట్తో మా అందరూ కూడా అతనితో కలిసి చిత్తూరు డెవలప్మెంట్ కోసం కష్టపడుతూ పార్టీలో చేరి మన సీఎం గారి దగ్గర కానీ, లోకేష్ బాబు దగ్గర కానీ చిత్తూరు కావాల్సిన ఫండ్స్ గురించి అందరూ కలిసికట్టుగా పోరాడి ఫండ్స్ తెచ్చుకొని చిత్తూరు డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారి సమక్షంలో ఈరోజు దొరబాబు సమక్షంలో ఈరోజు పార్టీలో చేయడమైంది. మా సంకల్పం నెరవేరాలని ఆ దేవుని కోరుకుంటూ అవకాశం ఇవ్వడం నమస్కారం. జగన్ అన్న కన్ను అన్నా అన్నా కొంచెం అన్నా అన్నా జగన్ అన్న ఓకే. రాజకీయాలు ఏ విధంగా మాట్లాడిపిస్తారు. ఓకే అక్క ఓకే వస్తుందన్నా ఓకే. అన్నా 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 చూడండి ఓకే. ఓకే అన్నా అన్నా ఓకే అన్నా అన్నా అక్క చూడండి అదే అన్నా ససి
అన్నా 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 చూడన్నా అన్నా